నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,22,000 కోట్లతో భారీ బడ్జెట్. అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపు. రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాటు విమర్శలు. కేటాయింపుల్లో తగ్గించి ప్రజలను మోసం చేశారన్న వ్యాఖ్యలు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామని ప్రకటన. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా రెవెన్యూ లోటు 33,185 కోట్లు ఉంది. ద్రవ్య లోటు 79,926 కోట్లు ఉంది. మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉంది. ఇందులో భాగంగా శాఖల వారీగా కేటాయింపు ఇలా ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల కోసం 5,434 కోట్లు, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం కోసం 4,332 కోట్లు, నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖకు 1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్లు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్లు, జలవనరుల శాఖకు 18,019 కోట్లు, పరిశ్రమల వాణిజ్య శాఖకు 3,156 కోట్లు, ఇంధన శాఖకు 13,600 కోట్లు, R&Bకి 8,785 కోట్లు, యోజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు, తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం 10 కోట్లు, మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవ్యోదయ 2.0 కార్యక్రమానికి 10 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, పోలవరం కోసం 6,705 కోట్లు, జలజీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, తల్లికి వందనం కోసం 9,407 కోట్లు కేటాయించారు. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూశాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను 1,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి
ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347. దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత భారత్ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటిపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వికసిత్ భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మార్గనిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించింది. స్వర్ణాంధ్ర 2047 మార్గనిర్దేశక 10 సూత్రాల్లో
ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద 13. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బొత్స నిలదీశారు. గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో ఎవరికి ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే పెట్టింది అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 25-26 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ని ప్రారంభించిన దగ్గర చూసాం. అంతా ఆత్మస్తుతి, పరనింద, గత ప్రభుత్వాన్ని దూషించడం, తండ్రి కొడుకుల్ని పోడుకోవడం, ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి తండ్రిని పోడుకోవడం. నేను ఎప్పుడు 3 సార్లు ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు నేను మైలుకొచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు. ఏదో విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తాన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని, కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసాకు కానీ, లేదు తల్లికి వందనం కానీ. ఆ రోజు చెప్పారు మీ అందరి సాక్షిగా, ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా, నీకు 15, నీకు 15, నీకు 15, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని చెప్పారు. అది వాస్తవా కాదా? అంటే ఈరోజు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు 81 లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు. 81 లక్ష ఇంటూ 15 కంప్యూటర్లో చూడండి, మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి, దానికి ఎంత డబ్బు కావాలో సుమారు 12,000 కోట్ల రూపాయలు కావాలి. కేటాయింపు ఎంత చేశారు? 9,400 కోట్లు చేశారు. అంటే సుమారు 3,000 కోట్ల రూపాయలు, 2,800, 3,000 కోట్ల రూపాయలు అందులో వ్యత్యాసం చూపెట్టారు. ఏ రకంగా దాన్ని సేకరిస్తారు? ఇప్పటికే అసలుకే లోటు బడ్జెట్లో ఉంది. కొన్ని ఏమైనా మిగిలి బడ్జెట్టా? కాదు, లోటు బడ్జెట్లో ఉంది. లోటు బడ్జెట్లో ఏ రకంగా మీరు దాన్ని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పొంతులు లేదు. అలాగే రైతు భరోసాకి సుమారు వేరు తెగుళ్లు, పంట నల్లిపుచ్చి మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం, క్రాప్ ఇన్సూరెన్స్ అందజేయాలని జగ్గేపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వర డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగురుంచిపోలు మండలంలోని శివాపురం గ్రామంలో మిర్చి రైతులతో పంట పొలాలను వైసీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్చి రైతులను పూర్తిగా ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. అమరావతి, ఢిల్లీలో 2 గోడల మధ్య కూర్చొని ధర నిర్ణయించడం బాధాకరమని, మిర్చికి కనీసం క్వింటాకు 20,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. మిర్చికి కనీస గిట్టుబాటు ధర 20,000, మిర్చికి కనీస గిట్టుబాటు ధర 20,000, మిర్చికి కనీస గిట్టుబాటు ధర 20,000. రైతును ఆదుకోవాలంటే కనీసం 20,000 గిట్టుబాటు ధర ఉంటే కుదురుతుంది అని మనం చెబుతా ఉంటే
వాళ్ళు 11,781 రూపాయలు మేము ఇచ్చి అది బ్రహ్మాండమైన రేట్ అని చెప్పడం అంటే నిజంగా రైతులు మోసగించడమే. మరొక పక్క అసలు 10,025 రూపాయలకే వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది తప్ప, గిట్టుబాటు ధర ఇచ్చింది తప్ప 10,025 రూపాయలకి ₹1 పెంచాలన్నా కానీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కావాలని ఒక పక్క చెబుతా ఉన్నారు. మరొక పక్క ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ ఏదైతే డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఇది ఇంతవరకు మేము అంగీకరించలేదని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెబుతా ఉన్నారు. మరొక పక్క ఈ 11,781 రూపాయల అంతా కొనరట మిర్చి. ఏదైతే పండిన పంటలో కేవలం 25% మాత్రమే, అంటే 20 క్వింటాలు పడితే కేవలం 5. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కూటమి శ్రేణిలో అందరూ అద్భుతంగా కష్టపడ్డారని ఎమ్మెల్యే పెనుగండ్ల రాము అన్నారు. వైసీపీ ముసుగులో పోటీ చేస్తున్న లక్ష్మణరావుకు పరాభవం తప్పదని, ఆయనకి 20% ఓట్లు రావడం కూడా గాగనం అన్నారు. వైసీపీ తెర వెనుక కుట్రలకు పట్టభద్రులు గుణపాఠం చెప్పేలా పోలింగ్ లో పాల్గొన్నారని, పట్టభద్రులందరూ ఏకపక్షంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతు తెలిపారన్నారు. రాష్ట్రాన్ని 9 నెలల పాలనలో చంద్రబాబు గాడిలో పెట్టారని, రాష్ట్ర అభివృద్ధికి నిధులు, అమరావతి పోలవరం నిర్మాణం, పరిశ్రమల స్థాపన ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందన్నారు. ఓటింగ్ లో పాల్గొన్న పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఎన్నికలు కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. గుడివాడలో 69% పైగా ఓట్లు ప్రజలందరూ వచ్చి వినియోగించుకోవడం జరిగింది. దీనికి అందరూ చేసిన కృషి నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వైసీపీ వాళ్ళు వీళ్ళ సిపిఎం వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ, అంటే పేరుకేమో సిపిఎం అభ్యర్థి నుంచో పెట్టారు కానీ మొత్తం వాళ్ళు మొత్తం అంతా వైసీపీ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. వాళ్ళంతా ఎంత కష్టపడి ట్రై చేసినా కానీ వాళ్ళకి దీంట్లో 20% ఓట్లు కూడా రావు. నేను గ్యారంటీకి చెప్పగలను. 80% పైగా మనకి తెలుగుదేశం పార్టీ బలపరిచిన, తెలుగుదేశం కూటమి బలపరిచిన ఆలపాటి రాజా గారికి ప్రజలందరూ మద్దతు పలికారు. ఎందుకంటే పొద్దు నుంచి వస్తూ ఉన్నాం, ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కలుసుకుంటున్నారు. సార్ మీకే ఓటేసామని చెప్తున్నారు. ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేపట్టిన మేము చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సాధ్యమైనంత క్విక్గా ప్రతి ఒక్కటి, అంటే భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వదిలేసిపోయినా కానీ గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంతో రకరకాలుగా ఆలోచించి వివిధ ఫండ్స్ తీసుకొచ్చి వివిధ రకాల కంపెనీలు తీసుకొచ్చి అమరావతిని మళ్ళీ పునర్జీవం చేసి, పోలవరం పునర్జీవం చేసి, ఇంతేకాకుండా ఈసారి గత 5 ఏళ్ళలో చూసుకుంటే ఒక్కళ్ళని కూడా ప్రభుత్వం అనేది హైర్ చేయలేదు మనకి మొత్తం. అంతేకాకుండా ప్రైవేట్ కూడా కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే వాటిని కూడా పూర్తిగా అణిచివేయబడ్డాయి. సో అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటకు వచ్చిన తీరు ప్రజలందరికీ నచ్చింది. ఈ 9 నెలల్లో మేము సాధించిన పురోగతి జనాలందరికీ నచ్చింది. ఈ ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి. మన ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. మనకు ఉద్యోగం రావాలి అంటే ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ చంద్రబాబు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసించారు. దానికి తగ్గట్టుగానే
ప్రపంచ వ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా గుడివాడలో టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఏపీ స్టేట్ వైర్ హౌస్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే టైలర్స్ ఏ రోజుకు ఆ రోజు సంపాదనతో కుటుంబాలను నడిపిస్తుంటారని, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వారి కుటుంబాలను ఆదుకుందని, ఇప్పుడు కూడా వారి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. ఈ రోజున ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ముఖ్యంగా గుడివాడలో ఉన్న టైలర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా టైలర్స్ అందరూ కూడా కష్టపడి కుటుంబాలు పోషించిన పరిస్థితి. ఇటువంటి కుటుంబాలు ఏ రోజు రెక్కాడితే ఆ రోజు పనిచేసి బతికే కుటుంబాలు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు సహకరించాలి, అండగా ఉండాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది. ఇటువంటి పేద కుటుంబాలకి గతంలో కూడా మేము చాలామందికి ఇల్లు లేని కుటుంబాలకి చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా తప్పకుండా వాళ్ళకి అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా మీ యొక్క కుటుంబాల్ని సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా తప్పకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తూ చదివిస్తున్నాం. విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడివాడలో ఈ రోజు స్కూల్ ఆవరణలోని పద్మభూషణ్ నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వర విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్కినేని కుమార్తె మరియు మనమడు ఎర్లగడ్డ సుమంత్, ఎర్లగడ్డ సుప్రియ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమంత్ మాట్లాడుతూ తాతగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన విశ్వభారతి స్కూల్ ఫౌండర్ చైర్మన్ పోట్లూరి శ్రీమన్నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవా భవతి అగ్నిర్వా అపాపాయతనం భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం. నేను ఇక్కడ మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకి ఇక్కడ గుడివాడ విశ్వభారతి స్కూల్ కి రావడం జరిగింది. విశ్వభారతి శ్రీమన్నారాయణ గారు తాతగారు మంచి మిత్రులు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం చాలా ప్రత్యేకమైంది. ఎంత ప్రత్యేకమైందంటే తాతగారు మరణించి ఒక 10 సంవత్సరాలు అయినా కూడా ఆ బంధం మా కుటుంబ సభ్యులతోనే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు
విశ్వభారతి వాళ్ళకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడికి రావటం మేము ఒక గౌరవంగా భావిస్తున్నాము. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3,22,000 కోట్లతో భారీ బడ్జెట్. అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధుల కేటాయింపు. రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాటు విమర్శలు. కేటాయింపుల్లో తగ్గించి ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యలు. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.